అభ్యర్థులను పెట్టి కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మన ఎవరు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయితేనో అక్కడ కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయడం దుర్మార్గం, అసలు లిక్కర్ కేసే లేదని ఇదే రాహుల్ గాంధీ అంటారు. అదే ఇక్కడ కవితకు అరెస్ట్ అయితేనో అది అరెస్ట్ కావాలి, ఆమెను అరెస్ట్ చేయాలి అని ఇక్కడ వీళ్ళు మాట్లాడారు. అంటే ద్వంద్వ వైఖరి కావాలని వీళ్ళు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు వినడం. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ గారిని ఒక చిన్నగా చూపించే ఒక దుర్మార్గమైన ఈ పథకాలు ఈ ఏవైతే వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు పరిచేదాకా వెంటాడతాం, వేటాడతాం, ఖచ్చితంగా అమలు పరిచేదాకా వీళ్ళని నిద్రపోనీయమనేది ఈ సందర్భంగా తెలియజేస్తారు. రామూర్తి గారు, 10 ఏళ్లు పాలించిన మీరు 4 నెలలు కూడా పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీకి కరుణ అంటగట్టడం అనేది జనం నమ్ముతుంటారా, జనం విశ్వసిస్తారంటారా? నేను ఒకటే ఎగ్జాంపుల్ అడిగాను. నీళ్లు ఉండి కూడా కేసీఆర్ గారు చెప్పేంత వరకు ఎందుకు ఇవ్వలేదు, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. దానికి ఒక్కదానికి కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎవరో చెప్పండి. రైతులు గగ్గోలు పెడుతున్నారు, మాకు నీళ్లు కావాలి, పంటలు ఎండిపోతున్నాయని గత 3 నెలల నుండి గగ్గోలు పెడితే ఎందుకు ఇవ్వలేదు? మెయింటెనెన్స్ తెలియదు, వీళ్ళకు చేత కాదు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీ అసమర్థత వల్లే నీళ్లు ఉన్న నీళ్లు కూడా వాడుకోలేకపోవడం వల్ల అవి ఎండిపోయాయి, ఇబ్బంది పడ్డాయి, కరువు వచ్చి పడింది అనేది బీఆర్ఎస్ వాదన. చరణ్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డెడ్ స్టోరేజ్ చేరిన మాట వాస్తవం. ఇది కేసీఆర్ గారు కూడా మనం మాట్లాడుతూ మీరు చెక్ చేసుకో. అదే కాకుండా కేఆర్ఎంబి పరిధిలో ఉంది, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ఉంది. కేఆర్ఎంబి అనుమతి లేకుండా నీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? మీరే కేఆర్ఎంబి ఎప్పుడు పర్మిషన్ ఇస్తో తెలుసుకొని ఇప్పుడేదో మొత్తం పెద్ద ఎత్తు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మీరే మేలు చేసినట్టు వేరే వాళ్ళు ఎవరు మేలు చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు, తప్పులు లెక్కలు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 160 టీఎంసీ ఉన్నాయండి నాగార్జున సాగర్లో. ఇప్పుడు 130 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 14 టీఎంసీలో ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని, తెలంగాణ రాష్ట్రానికి కొన్ని నీళ్లు వాడుకోండి అని చెప్పి కేఆర్ఎంబి రిలీజ్ చేస్తే కేఆర్ఎంబి పోయింది, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేతుల్లో వాడుతుందని చెప్పి ప్రయత్నం చేస్తారట మీరు. కేఆర్ఎంబి మీరే, కేఆర్ఎంబి మీరు కృష్ణా రివర్ ఎందుకు అనవసరంగా ఒకే మాట్లాడు వేగం మాట తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నా ఇష్టం ఏది పడుతుంది మాట్లాడుతారు మీరు, లెక్కలు చెప్పి మాట్లాడుతున్న మధ్య మీరు అనవసరం వస్తారు. మీరు ఏది తినకుండా వచ్చినా మీరు ఇచ్చే మాట్లాడలే కదా. మేము పోయినసారి 160 టీఎంసీ నుండి ఇప్పుడు 130 టీఎంసీ మొర్రా అని చెప్పి చెప్తుంటే ఒక అర్థం కావట్లేదు మీకేమన్నా? మీరు వచ్చి లెక్క లేకుండా వచ్చినాయి కదా, మైక్ తొక్కితే మాట్లాడతారు. అరే ఆగండి, బాగా తెలుసు మీరేదో పెద్ద ఉద్ధరించిన మాట్లాడి తెలంగాణ మొత్తం ధ్వంసం చేసి మీకు మాట్లాడతాను నైతికాలు తోలేదు కనీసం. మీకు వచ్చి ఎన్ని రోజులు అయితే 4 నెలలు అవుతా ఉంది. మీరేదో 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉండి పెద్ద తెలంగాణ ఉద్ధరించిన చెప్తున్నారు. మీరు తెలంగాణ ధ్వంసం చేసి కలవకుండా కవిత గారంటే మొత్తం లిక్కర్ స్కామ్ చేసి మరి చేసి ఎవరిని బెదిరించి చూసినావా? నిన్న ఏం చెప్పింది? సిబిఐ కాకు 25 కోట్ల రూపాయలు బెదిరించిందట. ఇష్టం వచ్చిన మీరు బెదిరిస్తే కలవకుండా కవిత గారు అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించాలట. ఆమె దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు ఏమైనా అర్థం ఉందని మేము మాట్లాడే దాంట్లో? మేము మాట్లాడుతున్నాం, మధ్యలో అనవసరం వస్తారు మీరు. రైట్ రైట్, మేక్ యువర్ పాయింట్. నేను సమాధానం చెప్పలేదు సార్, ప్రతి దానికి సమాధానం చెప్తారు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పబ్బా. ఎందుకు ఎన్ని రోజులని ఉద్యమకాలని చెప్పుకుంటా అంటే నాకు అర్థం కాదు. మీరు ఒక్కరే ఉద్యమం చేశారు, మేము చేయలేదు తెలంగాణ ఉద్యమం. పేద ఉద్యమం చేశాడు. చరణ్ గారు, మేక్ యువర్ పాయింట్. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఇక కలవకుండా ఖైదీ గారు అరెస్ట్ మీకు ఖండించాలండి. ఇక ఆమె పెద్ద దేశ సేవ చేసింది, మేము ఖండిస్తాం. ఇక మేము మాట్లాడుతూ ఉంటే మీరు మధ్య రావద్దు దయచేసి. ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని విశ్వాసంలో తీసుకుంటున్నారు. మేము 1,50,000 కోట్ల రూపాయలు ఆనాడే రుణమాఫీ చేసినాం. ఇప్పుడు కాదు, 2004 చేసినాం. మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతా ఉన్నాం, నమ్ముతా మళ్ళీ మధ్యలో వస్తాం. నాకు అర్థం కాక ఏంది ఇంత ఆవేశం? ఆవేశం ఉంటే మరి మీరు ఆవేశం పడితే మేమేం చేయాలి? మరి మేము మాట్లాడితే మీరు మధ్యలో ఎట్లా వస్తారు? ఆవేశం కాదు బ్రదర్, నేను చాలా చాలా సూటిగా అడుగుతున్నా బ్రదర్. ఎందుకు అమలు పరచడం లేదు? ఎందుకు
నిన్నేమో తిరుగుతున్నానా? 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు చెప్పిరా? చెప్పిరా? చెప్పండి మరి. మీరు చెప్పిరా? మీ శ్వేతపత్రం రిలీజ్ చేసే తెలంగాణ ప్రజలు తెలుసా 6,71,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని? మీరు ఏదో పేద ఉత్తరాంధ్ర చెప్తున్నారు. తెలంగాణ ధ్వంసం చేసి, తెలంగాణ నాగం చేసి, తెలంగాణ ప్లీజ్ వన్ బై వన్ ప్లీజ్. విదేశాలు పెట్టుబడి చరణ్ గారు. ఈనాడు కలవకుండా కవిత లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ ప్రజలు మొత్తం ఏదో ఆగమంగా అయిపోయినట్టు ఈ తెలంగాణ మొత్తం కరవచ్చని చెప్పే ప్రయత్నం చేస్తుంది మీరు. సార్ ఆయన మధ్య సిద్ధంగా ఉన్నాం. మాకు అన్ని విషయాల గురించి మేము మాట్లాడతాం. గోదావరి వాళ్ళు వాటర్ ఎంత ఉంది, అదే కాకుండా కృష్ణాలో ఎంత వాటర్, అన్ని విషయాలు లెక్కలతో సహా చెప్తాం. ఏదో ఇక మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులే కాళేశ్వరం కట్టినట్టే ఉంటది. ఇక మొత్తం కాళేశ్వరం కట్టి 1,02,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసింది. మరి దాన్ని మాట్లాడరు. రైట్ కోటేశ్వర గారు నేను అడుగుతాను మళ్ళీ అవకాశం ఇస్తాను. రామూర్తి గారు అవకాశం ఇస్తాను మళ్ళీ. ఫ్రీ బస్సు చేసిన మునగాళ్ళు మరి రేషన్ 200 ప్రజలకు అందుబాటులో ఉన్నాం. గడిల పాలన పోయింది. రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మీరెన్ని రేషన్ కార్డు ఇచ్చారు? మరి ఎన్ని రేషన్ కార్డు ఇచ్చారని మీరు అడిగారు కదా. మీరు కోటేశ్వర గారు ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ హామీ అమలు చేయలేకపోయాము అని కాంగ్రెస్ నేత చెప్తున్నారు. ఈ వాదనని జనం అర్థం చేసుకుంటారా? జనం నమ్ముతారా? మీరు ఈ డొంక తిరుగుడు కోటేశ్వర గారు ప్లీజ్ వన్ బై వన్. చరణ్ గారు, రామూర్తి గారు సమయం మించిపోతుంది. ప్లీజ్ సహకరించాలి. రామూర్తి గారు, చరణ్ గారు ప్లీజ్ సహకరించండి. కోటేశ్వర గారు, ఎన్నికల కోడ్ వల్లే రుణమాఫీ చేయలేకపోయాం అనేది కాంగ్రెస్ వాదన. ఈ మాటని, ఈ ప్రకటనని జనం విశ్వసించే అవకాశం ఉందా?